హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రతి ఒక్కరి ఇంట్లో యూస్ఫుల్ అయ్యేలా కిచెన్ వేర్ ప్రోడక్ట్ కలెక్షన్ తీసుకొచ్చాను. ఒక్కొక్కటిగా ఎలా వచ్చాయో చూసేద్దాం. ప్రజెంట్ మీషోలో అయితే శ్రావణ మాసం సేల్ ఆఫర్ కూడా నడుస్తుంది. 24th ఆగస్ట్ మీరు పర్చేస్ చేసినట్టయితే ప్రతి ప్రోడక్ట్ మీద డిస్కౌంట్ వస్తుంది. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మోటివేట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మీషోలో ఫస్ట్ నేను తీసుకున్న ప్రోడక్ట్ టీ గ్లాసెస్. ఇవైతే ప్రతి ఒక్కరి ఇంట్లో కిచెన్లో ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటాయి. ఇవి నేను సెట్ ఆఫ్ 12 తీసుకున్నాను. నాకు 259 రూపీస్లో వచ్చేసాయి. ఆఫ్లైన్లో కన్నా మీషోలో చాలా తక్కువ ప్రైస్ అనిపించింది. ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ మందం కూడా చాలా బాగుంది. ఇందులో 75 ml కెపాసిటీ వరకు మనము టీ కానీ మిల్క్ కానీ పోసుకోవచ్చు. అండ్ మీషోలో తీసుకున్న నెక్స్ట్ ప్రోడక్ట్ వాటర్ గ్లాస్ సెట్ ఆఫ్ 6 తీసుకున్నాను. ఇవి కూడా అందరికీ రెగ్యులర్గా యూస్ఫుల్గా ఉంటుంది. కాకపోతే నేను లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్ తీసుకున్నాను. ఇవైతే నాకు సెట్ ఆఫ్ 6 430 రూపీస్లో వచ్చేసాయండి. ఇక్కడైతే నేను 300 ml కెపాసిటీ ఉన్న వాటర్ గ్లాస్ కలెక్షన్ తీసుకున్నాను. వాటర్ గ్లాస్ షేపు ప్లెయిన్గా కాకుండా కర్వ్ షేప్లో తీసుకున్నాను. అండ్ వెయిట్ కూడా కొంచెం ఎక్కువగానే అనిపించాయి. అండ్ దానిపైన కూడా చిన్న చిన్న డాట్స్తో డిజైన్ చేశారు. అండ్ మీషోలో తీసుకున్న నెక్స్ట్ ప్రోడక్ట్ ఈ ఫ్లోర్ స్ట్రైనర్, అంటే జల్లెడ అంటారు కదా, స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీలో తీసుకున్నాను. అయితే ఇది నాకు 190 రూపీస్ ప్రైస్లో వచ్చేసిందండి. స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీలో దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనము నార్మల్గా ఫ్లోర్స్ అంటే పిండిలే కాకుండా లైట్గా స్పైసెస్ కానీ ఇంకా చిన్న చిన్న పప్పులే కానీ అవి కూడా జల్లెడ పట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉండేలా, బియ్యంలో ఉండే నూక కానీ చెరుక్కోవడం రాని వాళ్ళకి ఈజీగా ఉండేలా ఇలా డిఫరెంట్ స్ట్రైనర్స్ ఇచ్చారు. ఇక్కడ నాకు 4 ఎక్స్ట్రా స్ట్రైనర్స్ ఇచ్చారు. మనం యూజ్ చేసే గ్రాసరీస్ని బట్టి మనం ఇక్కడ దాన్ని సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇవైతే మనము పెట్టుకోవాలనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు, లేదంటే రిమూవ్ చేసి కూడా స్టోర్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ కన్నా ఇలాంటివి అయితే మనకు కింద పడ్డా కానీ డ్యామేజ్ కాకుండా లైఫ్ కూడా ఎక్కువ ఇస్తుంది అనిపించింది. అండ్ మీషోలో తీసుకున్న నెక్స్ట్ ఈ హోల్స్ ఉన్న బౌల్ అయితే చూసేయండి. ఇదైతే మనము ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఈవెన్ లీఫ్ వెజిటేబుల్స్ కానీ కడగడానికి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. డ్రైనర్ లాగా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. 30x30 సెంటీమీటర్ సైజులో ఇచ్చేసారు. చాలా పెద్దగా ఉంది. అండ్ 260 రూపీస్ ప్రైస్ అయితే పడింది. అండ్ మీషోలో తీసుకున్న వన్ మోర్ ప్రోడక్ట్ చూసేద్దాము. ఇక్కడైతే నేను సెట్ ఆఫ్ 2 డిషెస్ తీసుకున్నాను. వీటి ప్రైస్ అయితే నాకు 470 రూపీస్ ప్రైస్ పడింది. ఎక్కువ పడిందని అనుకోకండి, చెప్తాను. ఇక్కడ మనకి ఇవి డిషెస్ లాగా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పాను కదా. ఇవి థిక్నెస్, స్టెయిన్లెస్ స్టీల్ థిక్నెస్ 200% చాలా బాగా ఇచ్చారు. వీటిని మనము స్టవ్ మీద పెట్టి కర్రీ చేయడానికి కానీ ఇంకా ఏమైనా తాల్పు పెట్టుకోవడానికి కానీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఇందులో సైజ్ వేరియేషన్ బట్టి మనకి ప్రైస్ ఉంటుంది. ఇక్కడ నేను సైజ్ అయితే 400 ml అండ్ 900 ml క్వాంటిటీ తీసుకున్నాను. సో అందుకని నాకు 470 రూపీస్లో ప్రైస్లో పడింది. ఇక్కడ మనకి 900 ml కాకుండా 1350 ml సైజ్ వరకు ఉన్నాయి. ఇంకా వాటి ప్రైస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ డిషెస్కి కూడా మనకి నాబ్స్ చాలా బాగా ఇచ్చారు. మనకి ఈజీగా పెట్టుకోవచ్చు, ఈజీగా రిమూవ్ చేయొచ్చు. స్టెయిన్లెస్ థిక్నెస్ క్వాలిటీ అయితే చాలా ప్రీమియంగా ఇచ్చారు. ఎవరైనా డిషెస్ కావాలనుకున్న వాళ్ళైతే, ప్రైస్ ఓకే అనుకున్న వాళ్ళు క్వాలిటీ మాత్రం అస్సలు ఆలోచించకండి, చాలా బాగుంది. నాకు ఒకటి అనిపించింది, నాబ్స్ మాత్రం కొంచెం తిన్నుగా ఇస్తే బాగుండు అనిపించింది. ఈ డిష్ షేప్ కానీ స్టైల్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీ కానీ ఇంకా ప్రీమియంగానే ఇచ్చేశారు. నా ఫ్యామిలీలో ఉండే మెంబర్స్ని బట్టి దీని సైజ్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మనకి కర్రీస్ కానీ రసానికి కానీ యూస్ఫుల్గా ఉంటుంది. డైలీ వేర్గా అయితే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వర్షాకాలం సీజన్కి బాగా బెస్ట్ యూస్ఫుల్ అయ్యేలా ఈ ఫ్రూట్ బాస్కెట్ తీసుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. క్వాలిటీ అయితే స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీ కానీ నెట్ క్వాలిటీ కానీ చాలా బాగా ఇచ్చారు. చాలా సన్నగా ఇచ్చారు. సో సన్న దోమలు అయితే లోపలికైతే పోవు. దీని ప్రైస్ అయితే నాకు 516 రూపీస్లో వచ్చేసింది. ఇందులో అయితే మనకి మినిమం డజన్ అరటి పండ్లు ఇంకా చిన్న చిన్న ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు. అంత పెద్ద సైజ్ ఇచ్చారు. ఇందాక చూపించింది స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీలో చూపించాను కదా. సో అందుకని కొంచెం స్టైలిష్గా డెకరేటివ్ పర్పస్లో కూడా యూస్ఫుల్ అయ్యేలా ఈసారి నేను ఈ బ్రాస్ క్వాలిటీలో ఫ్రూట్ బాస్కెట్ తీసుకున్నాను. ఇదైతే మనము హోమ్ డెకరేటివ్ ఐటమ్గా కూడా యూస్ చేయొచ్చు. క్రాకరీలోనే కాకుండా మనం డైనింగ్ టేబుల్ మీద కూడా దీన్ని పెట్టుకోవచ్చు. ఇందులో కూడా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. సైకిల్ షేప్లో ఇచ్చారు.
చాలా క్యూట్గా అండ్ ప్రెట్టీగా అనిపించింది. ఇదైతే మనకి 20 by 33 సెంటీమీటర్ సైజులో ఈ బౌల్ వచ్చింది. కాకపోతే దీనికి క్యాప్ ఏమీ ప్రొవైడ్ చేయలేదు. యాక్చువల్గా దీని డిజైనే అంతా. కాకపోతే నేను ఎవరికైనా ఇలాంటి డెకరేటివ్ కమ్ యూస్ఫుల్గా ఉండేలా ప్రోడక్ట్ కావాలనుకుంటారేమో అని చెప్పి ఇది తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. కాకపోతే క్యాప్ ఏం లేదు, ఈవెన్ నెట్ కూడా లేదు. ఓపెన్గా ఏదైనా పెట్టాలి డైనింగ్ టేబుల్ పైన కానీ క్రాకరీ పైన కానీ అనుకుంటే ఇలాంటి ప్రోడక్ట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ అయితే నాకు 410 రూపీస్లో వచ్చేసింది. ఈ వీడియోలో అయితే కిచెన్లో బేసిక్గా రెగ్యులర్గా యూస్ఫుల్ ఐటమ్స్ అండ్ సీజన్ వేర్గా యూస్ఫుల్ ఐటమ్స్ కలెక్షన్ మీకు చూపించడానికి ట్రై చేశాను. మీకు కనుక ఏదైనా ప్రోడక్ట్స్ నచ్చితే లింక్స్ కోసం డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో అన్నింటి లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇందాక చూపించాను కదా స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీలో ఫ్లోర్ స్ట్రైనర్. సో ఇక్కడ నేను సెట్ ఆఫ్ 3 తీసుకున్నాను. మరి దానికి దీనికి మనకు ఆల్మోస్ట్ 180 రూపీస్లోనే ఇక్కడ నాకు సెట్ ఆఫ్ 3 వచ్చాయి. మరి క్వాలిటీ ఏమైనా డిఫరెంట్గా ఉంటుందేమోనని చెప్పి నేను 2 పర్చేస్ చేశాను. 2 కూడా సేమ్ క్వాలిటీ ఉన్నాయి. కాకపోతే అక్కడ మనకి స్ట్రైనరు రిమూవ్ చేసుకోవచ్చు, కావాలనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ రిమూవ్ చేసుకోవడానికి లేదు. ఇందులో డిఫరెంట్ సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి. కానీ స్ట్రైనర్ మాత్రం ఒకటే టైప్లో ఇచ్చారు. అంటే ఇక్కడ నెట్ ఉంది కదా, ఓన్లీ ఇది మనకి ఫ్లోర్కి మాత్రమే యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా డిఫరెంట్ ఏమైనా చెయ్యాలి, వాటిని జల్లెడ పట్టాలి, నూకలు కానీ ఇంకా గింజలు కానీ పప్పులు కానీ ఇంకా ఎవరికైనా ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే అది యూస్ చేయడానికి కాకుండా ఓన్లీ పిండికే డిఫరెంట్ సైజెస్లో సెట్ ఆఫ్ 3 180 రూపీస్లో వచ్చేసాయి. ఈ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ మీషోలో తీసుకున్న నెక్స్ట్ ప్రోడక్ట్ గ్లాస్ క్వాలిటీలో తీసుకున్నాను. డెజర్ట్ కప్స్ సెట్ ఆఫ్ 6 తీసుకున్నాను. క్వాలిటీ అయితే ప్రీమియం అంటే ప్రీమియంగా ఇచ్చేసారు. ప్యాకింగ్ కూడా చాలా టూ గుడ్గా ఇచ్చేసారు. చాలా సేఫ్టీగా ఇచ్చారు. ఇలాంటి వాళ్ళ సెల్లార్ దగ్గర తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రోడక్ట్ పర్ఫెక్ట్గా వస్తుందని హ్యాపీగా ఉండొచ్చు. పిన్ టు పిన్ ప్రతి దగ్గర కూడా బబుల్ ర్యాపింగే కాకుండా ఇలా స్పాంజ్ పేపర్తో కూడా మంచిగా పర్ఫెక్ట్గా ఇచ్చారు. లైట్గా కూడా డ్యామేజ్ కాకుండా కొంచెం కూడా కదలకుండా చాలా బాగున్నాయి. ఈవెన్ మనకి ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది. డెజర్ట్స్కి కానీ ఐస్ క్రీమ్స్కి కానీ లేకపోతే రసగుల్లా, గులాబ్ జామ్స్ ఇలాంటివి సర్వ్ చేయడానికి చాలా బాగున్నాయి. గ్లాస్ క్వాలిటీలో ఉన్నాయి. సైజ్ కూడా సూపర్గా ఉన్నాయి. ఈ సెట్ ఆఫ్ 6 కప్స్ అయితే నాకు 627 రూపీస్ ప్రైస్లో వచ్చేసాయి. ఈవెన్ గ్లాస్ మందం అంటారు కదా, థిక్నెస్ కూడా చాలా హైగా ఇచ్చేసారు. ఇవి రిక్వైర్మెంట్ని బట్టి డిఫరెంట్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఓన్లీ ఫుడ్ ఐటమ్స్కే కాకుండా ఇంకా మనం డెకరేటివ్ పర్పస్లో కూడా యూస్ చేయాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే. క్రాకరీ ఐటమ్ యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ సీజన్ వైజ్గా అయితే ఈ స్పెషల్గా శ్రావణ మాసంలో అయితే ఇలాంటి డెజర్ట్ కప్స్ అయితే బాగా యూస్ఫుల్గా ఉంటుంది కదా, నైవేద్యాలు పెట్టడానికి కూడా. అందుకని చెప్పి ఈ కలెక్షన్ తీసుకున్నాను. అండ్ మీషోలో తీసుకున్న ఈ టీ కప్స్ సిరమిక్ క్వాలిటీలో ఉన్న ఈ టీ కప్స్ సెట్స్ ఎలా వచ్చాయో చూసేద్దాం. ఇక్కడైతే నేను ఇంకా చాలా కలెక్షన్ తీసుకున్నాను. అన్నీ డెలివరీ అవ్వలేదు. సో ఇవి 2 టైప్స్ డెలివరీ అయ్యాయి. సో ఇవి కూడా మీకు షేర్ చేద్దామని చెప్పి వీడియో తీశాను. ఇక్కడ నేనైతే ఇందులో మనకి సిరమిక్ కప్స్ తీసుకున్నప్పుడు వాటి కెపాసిటీ మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి. ఇప్పుడు నేను చూపించేది 225 ml కెపాసిటీ అండి. నార్మల్గా మనం టీ కప్స్ తీసుకున్నప్పుడు 90 ml వరకు సరిపోతుంది. 482 రూపీస్లో ప్రీమియం క్వాలిటీతో వచ్చాయి. కానీ సైజ్ మాత్రం చాలా ఎక్కువగా అనిపించింది. ఇవైతే 150 ml కెపాసిటీతో వచ్చాయి. నేను మీకు రిఫరెన్స్గా టీ గ్లాస్లో ఉన్న లిక్విడ్ ఇందులో పోస్ట్ చూపిస్తాను ఎక్కడి వరకు వస్తాయో. ఇవైతే యూస్ఫుల్గానే ఉంటాయి. కప్పు పెద్దగా ఉండాలి అని అనుకున్న వాళ్ళైతే ఇందాక చూపించిన క్వాలిటీ తీసుకోవచ్చు. కప్పు చాలా చిన్నగా ఉండాలి, రిలేటివ్స్ వస్తే అంతగానం పొయ్యలేము అనుకున్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు. ఇవైతే 360 రూపీస్లో వచ్చాయి. 2 కూడా సెట్ ఆఫ్ 6 మాత్రమే తీసుకున్నాను. ఇందులో చూస్తే చూడండి 30% హైట్ వరకు వచ్చింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అవర్ ఛానల్.